పాపం మనిషిని అలా పీడిస్తుంది అంటే, ఖాండవవనంలో అశ్వసేనుడు అనే పాము ఉండి, తక్షకుడి కొడుకు, అతని భార్య కూడా, అశ్వసేనుడు తల్లి, తక్షకుడి భార్య కూడా ఉన్నారు. ఆ పాము తప్పించుకుంటూ ఉంటే తల్లి అంటుంది, ఒరే నువ్వు తప్పించుకోలేవరా, అవతల అర్జునుడురా, అందుకని నేను నిన్ను మింగుతాను నాయన, నోటి వరకు ముఖం ముందుకు ఉండేలాగా మింగుతాను, నేను పరిగెడతాను, నా శరీరం కాలికిపోయినా నా శరీరంలోంచి నువ్వు బయటికి వెళ్ళిపోరా అంటాడు. కడుపులో పెట్టుకుని కాపాడడం అనే మాట అప్పటి నుంచి వచ్చింది. పాము తల్లికి కూడా అంత ప్రేమ ఉంది. మానవులమైన మనకి ఎంత ఉండాలో ఆలోచించుకోండి. ఈ జాతిలో పాములు కూడా తల్లులు అంత ప్రేమగా ప్రవర్తించాయి. ఇవాళ కనీసి బాధ్యత లేకుండా ఆసుపత్రుల పక్కనే, పెంటకుప్పల పక్కనే బారేసి ఏమన్నా అంటే నా హక్కు నాది, నా స్వేచ్ఛ నాది, అన్వాంటెడ్ అని బారేస్తున్నారు. నువ్వు కూడా అన్వాంటెడే ఈ ప్రపంచానికి. పిల్లని కనాలో కనకూడదు ఆవిడ తేల్చుకుంటుంది. కడుపు రాకముందు తేల్చుకోవాలి ఆ విషయాలు, వచ్చాక కాదు, వస్తే కన తీరవలసిందే. ఈ జీవికి బతికే హక్కు ఉంది, వాడిని చంపుతున్నావు నువ్వు, కొడుకైనా సరే. వచ్చింది అంటే కనవలసిందే. నీకు అంత పిల్లల కన్నా ఇష్టం లేకపోతే ముందే వేసుకో, బిళ్ళలేవు, వచ్చాక వేసుకోకూడదు. అనారోగ్యాలు, తీవ్ర పరిస్థితులు వేరు, కానీ మనం కావాలని వేసుకోవడం అండి. ఎందుకంటే అక్రమ సంబంధం పుట్టేశారు, ఏం చేయాలో తెలియదు, మళ్ళీ పెళ్ళి అవ్వదని తీసేయి. ఇది పాపం కాదా, ఇది పీడించదా? అశ్వసేనుడిని అలాగే తల్లి కాపాడదాం అనుకుంటే అశ్వసేనుడు అన్నాడు, లేదమ్మా నేను ఎగురుతాను, నువ్వు నా తోక పట్టుకో, నేను ఎలాగైనా రెక్కలున్న పక్షులవి, అందుకని నేను ఎగురుతాను, ఇద్దరం పారిపోదాం అన్నాడు. ఆ తల్లి పాపం అమాయకంగా తోక పట్టుకుంది. అర్జునుడు వదిలేయచ్చు కదండి, తోక పట్టుకుని తల్లి పెడుతున్న 2 పాములు భార్యాభర్తలో తల్లు పిల్ల ఏదో అయి ఉంటాయి కదా, ఎందుకు వదిలేయచ్చు? కక్ష, కోపం, పట్టుదల. ఎందుకంత కోపం పావుల మీద, పెట్టాల మీద పెద్ద మనిషికి? ఇవాళ ధృతరాష్ట్రుడు కొడుకు మీద ప్రేమ, ఆ పావుల మీద కోపం, ఆ యవనాలే అన్నీ. భగవద్గీతకు మూలం ఖాండవ దహనం. అందుకే కృష్ణుడు నవ్వుకున్నాడు, ఆ వేళ లేదే, నేను పక్కన ఉండగానే ఇష్టం వచ్చినప్పుడు చంపేశామే, రాక్షసులకేమో శరణిస్తావా, పెట్టలనేమో చంపుతావా, ఇవాళ దుర్యోధనులను చూసి ప్రేమిస్తున్నావా, అసలు కర్తవ్యాన్ని మర్చిపోతున్నావా, ఎన్ని భగవద్గీతలు చెబితే బాగుపడతావయ్యా? ఇది జ్ఞానానికి అజ్ఞానానికి ఉండే స్వల్పమైన భేదం. మనం జ్ఞానాన్ని అజ్ఞానంగా భ్రమిస్తాం, అజ్ఞానాన్ని జ్ఞానంగా అనుకుంటాం. అది తేడా తెలియజేయడానికే భగవద్గీత. ఆ అశ్వసేనుణ్ణి కొట్టాడు, తోక తెగింది, తోక తెగిన పాము అంటారు. ఆ తల్లి చచ్చిపోయింది మంటల్లో పడి, అశ్వసేనుడు తప్పించుకున్నాడు. కిరాతార్జునీయ ఘట్టం ఎక్కడా? ఖాండవ దహనం ఆది పర్వం, కిరాతార్జునీయం అరణ్య పర్వం చివరిలో. అక్కడ తపస్సు చేస్తూ ఉంటే పరమేశ్వరుని యొక్క సృష్టిగా వాడు మూకాసురుడు పంది రూపంలో వస్తే ఆ పందిని చూసి అర్జునుడు అనుకున్నట్ట. భారవి కిరాతార్జునీయంలో రాస్తాడు మహానుభావుడు, అప్పుడు నేను తోక తెగ్గొట్టిన పామైన అశ్వసేనుడు పగబట్టి ఈ పంది రూపంలో వచ్చాడా అనుకున్నట్ట. దీని దుంపదగ పాపం ఉంటుందే, జ్ఞాపకమే పీడిస్తుంది. పాపాన్ని చేయకుండా ఉండడం ప్రధానం కాదు, పాప జ్ఞాపకం లేకుండా ఉండడం ప్రధానం. జ్ఞాపకం లేకపోతే పాపం అనుభవించక్కల, జ్ఞాపకం వల్లనే పాపం. ఆ జ్ఞాపకమే మన మనస్సులో ఉండి, దానికి మన గరుడు పురాణంలో రాసిన శిక్ష ఏదో మనం చదివి ఉన్నాము, ఈ సంస్కృతిలో పుట్టాం, మనకు తెలుసును కాబట్టి అది కూడా మన మనస్సులో చేరి ఆ పాపం అనుభవిస్తున్నట్టు, ఆ శిక్ష పడుతున్నట్టు మనకి జీవితాలు ఏర్పడతాయి. జన్మలు కూడా కలలై, ఈ కళ ఎంతో ఆ జన్మ అంతే, ఆ జన్మ ఎంతో ఈ కళ అంతే. రమణ మహర్షి తత్వం తెలిస్తే తప్ప, ఆ పుస్తకాలు చదివితే తప్ప ఇది అర్థం కాదు. చదవండి, అన్నీ నాకు ఫోన్ కొట్టి తెలుసుకుందామని ప్రయత్నం చేయకండి, పుస్తకాలు చదవండి. ఫోన్లో చెప్పేవి కావు ఇవన్నీ. నేను యోగ వాసిష్టం చదవాలి, రమణ మహర్షి తత్వం చదవాలి, అప్పుడే భగవద్గీత అర్థమవుతుంది. అందుకని ఆ పాపం పీడించి పందొస్తూ ఉంటే ఎదురుగా అశ్వసేనుడా, అశ్వసేనుణ్ణి చంపడం తప్పనే విషయం జీవితం అంతా బాధ పెట్టింది అర్జునుణ్ణి. పంది కోసం పరమేశ్వరుడితో పోరాడడం తప్పనే విషయం బాధ పెట్టింది. చివరిలో శ్రీకృష్ణ నిర్యాణంలో అష్టభార్యల్ని రక్షించడం కోసం కిరాతులతో యుద్ధం చేస్తే కిరాతుల చేతిలో ఓడిపోయాననే అవమానం బాధ పెట్టింది. అందుకే తర్వాత జన్మలో కిరాతుడుగా పుట్టాడు కన్నప్పగా. ఏకలవ్యుడు వేలు కోయించిన విషయం బాధ పెట్టింది, అది పాపం కాబట్టి. ఇవన్నీ బాధ పెట్టే ఆ పాపాలన్నీ ఫలితాలు అనుభవించిన కిరాతులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఉసురు కారణంగానే ఈ పెద్ద మనిషి కిరాతుడుగా కన్నప్పగా పుట్టి కన్ను కూడా త్యాగం చేసి కన్ను అప్పగించి కన్నప్పై మోక్షం పొందాడు. త్యాగైనేకే అమృతత్వ మానసుకు. అంతవరకు అర్జునుడికైనా జన్మ తప్పదు. మనమనగా ఎంత ఆవకాయగాళ్ళం.